నరసరావుపేట పట్టణంలోని వల్లపు చెరువు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పల్నాడు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధలింగమూర్తి తెలిపారు. ఇప్పటికే సుమారు 50% పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాక్ చుట్టూ రకరకాల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వల్లపు చెరువును సంపూర్ణంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా పనులు కొనసాగుతున్నాయని సిద్ధలింగమూర్తి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు నరసరావుపేట బయట ఉన్నటువంటి ఊరికి ఆనుకున్నటువంటి వల్లప చెరువుకి సంబంధించి మనకు ఆల్రెడీ రెనోవేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ దీని కింద 50 లక్షల దాకా శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో పనులు దాదాపుగా 50% దాకా పూర్తి చేయడం జరిగింది. బండ్కు ఒకవైపు దీంట్లో భాగంగా మనము బండ్ స్ట్రెంగ్థనింగ్ కావచ్చు, తర్వాత దాని బ్యూటిఫికేషన్, అదేవిధంగా ఇక్కడ ఒక జిమ్ ఏర్పాటు చేయడము, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాకర్స్కి కానీ ఇక్కడ వచ్చేటువంటి టెంపుల్ దగ్గర వచ్చేటువంటి లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ వచ్చేటువంటి యొక్క వాళ్ళకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ సోలార్ లైట్స్, తర్వాత బెంచెస్, మరి బండ్కు పొడవుగా మొక్కలు నాటడము, ఇదంతా ఒకవైపు చేస్తున్నాము. మరి ఇంకొక వైపు బండ్కు బండ్ కొంచెం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ వైపు కూడా బండ్ స్ట్రెంగ్థనింగ్ చేసేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ప్రాపర్గా మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి కష్టపడుతూ దీనికి ఇప్పటికే 4-5 సార్లు ఇక్కడికి వచ్చి ప్రాపర్గా దీన్ని ఏ విధంగా చేయాలనేటువంటిది చూసుకొని అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది.